ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఇండియాలోని బ్రైటెస్ట్ ప్రాబ్లమ్ గురించి. అన్‌ఫార్చునేట్‌లీ ఇండియాలో నైట్ డ్రైవింగ్ అంటే రోడ్డు ప్రాబ్లమ్ అవ్వట్లేదు. అంతకంటే పెద్ద ప్రాబ్లమ్ హై బీమ్. హై బీమ్ మిస్‌యూజ్ ఒక హాబిట్ అయిపోయింది. డేంజర్ అని ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ ఎపిసోడ్ ప్రతి ఒక్కరికి రోడ్డు మీద అరే హై బీమ్ డిప్ చేయరా అని అరిచిన ప్రతి ఒక్కరికి. అమెజాన్‌లో నైట్ విజన్ గ్లాసెస్ కోసం వెతుకుతున్నా. జస్ట్ ఇప్పుడే. ఎందుకంటే ఈ చాలా మోడల్స్ ఉన్నాయి. లోకల్ బ్రాండ్స్ నుంచి లేటెస్ట్ వరకు. ఆహ్, ఇప్పుడే జస్ట్ ఒక ఫ్యామిలీతో ఒక చిన్న ట్రిప్ ఏసుకొని వచ్చాను బయటికి. సిటీలో వితిన్ సిటీ. కానీ ఆపోజిట్‌లో వస్తున్న హై బీమ్ లైట్స్‌కి వాటికి కళ్ళు బ్లాంక్ అయిపోయి రోడ్డు కనిపించక చాలా ఇబ్బందయిపోయింది. సరే అందుకని చెప్పేసి అమెజాన్‌లో ఈ నైట్ విజన్ గ్లాసెస్ కోసం చూస్తుంటే నార్మల్‌గా లేదు. అంటే చీపెస్ట్ రూ. 150 అలా నుంచి స్టార్ట్ అయితే రూ. 3000 వరకు ఉన్నాయి. మల్టిపుల్ హ్మ్. బ్రాండ్. ఇంతకుముందు హ్మ్. ర్యాండమ్‌గా సజెషన్స్ వచ్చాయి ఈ నైట్ విజన్ గ్లాసెస్ గురించి. అప్పుడు ఏముందిలే వీటికి అంత డిమాండ్ అనుకున్నాను గానీ, ఇప్పుడు నాకే అర్థమైంది. ఈరోజు నా ఎక్స్‌పీరియన్స్‌తో. చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. హ్మ్. ఇప్పుడున్న ఫాగ్ లైట్స్‌కి నాకు తెలిసి ఇప్పుడున్న ఈ నైట్ విజన్ గ్లాసెస్ గూడా సరిపోవేమో! ఆ రేంజ్‌లో ఏస్తున్నారు. ఆ! బై డిఫాల్ట్ ఒక్కొక్కడు ఇద్దరు 2 హెడ్ లైట్‌లకి మళ్ళీ కింద లైట్‌లు, పైన లైట్‌లు ఒక 6, 7 లైట్స్ పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నారు సింపుల్‌గా. నిజమే. అంత ఇరిటేటింగ్‌గా. ఇది అంతే. చాలా మంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లమే. కానీ ఎవడు పెద్దగా సీరియస్‌గా పట్టించుకోరు. పట్టించుకోవట్లేదు అది. హ్మ్. కరెక్ట్. కరెక్టే. కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఎలా అనిపించిందంటే నాకు, మనకి ఆటోల ఎనకాల ఈ రాస్తారు కదా! కొటేషన్స్. ఆ! లవ్ కొటేషన్స్ అని, లైఫ్ కొటేషన్స్ అని రాస్తారు కదా! అలాగా నేను కొటేషన్ రాద్దాం అనుకున్నా. యూ ఆర్ నాట్ లైట్నింగ్ ద రోడ్, యూ ఆర్ బ్లైండింగ్ పీపుల్ అని. అది కూడా లైట్‌లేసి చదువుకుంటారు. ఫాగ్ అంటే, లైట్‌లోనే. అంటే ఆ రేంజ్‌లో పిచ్చెక్కేసింది నాకు. అంటే సిటీలో అవసరమా? ఎందుకురా? హై బీమ్‌కి యాహ్! ఇచ్చిన పర్పస్ ఏంటి? సిటీలో యూజ్ చేస్తూ దాన్ని మిస్‌యూజ్ చేసేస్తున్నారు. ఆ మిస్‌యూజ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అది కూడా ఏందంటే ఇగ్నోరెంట్. సగం మంది జనాలకి తెలీదసలు. ఆ హై అవును. బీమ్ తెలీదు. ఎప్పుడు వాడాలి ఏంటని. యాక్చువల్‌గా టాపిక్ తీసుకుంటే ఇది ఏదో చిన్న టాపిక్ లాగా ఉంటది తప్ప, అంటే పెద్ద ఏముందిలే దీని గురించి అనుకుంటారు తప్ప, బట్ రోజు ఫేస్ చేస్తున్నోళ్ళు కూడా రియలైజ్ అవ్వరు తొందరగా దీని గురించి. ఏముంది ఆ లైట్లు పడ్డాయి, తల తిప్పేసుకున్నా ఎళ్ళిపోయానన్న దానిలో ఉంటున్నారు తప్ప, దాని ఇంపాక్ట్ ఎంత హెవీగా ఉంటదనేది ఎవరికీ రియలైజ్ అవ్వట్లేదు. అదే ప్రాబ్లమ్. యాక్చువల్‌గా దీని మీద రూల్స్ గూడా ఉన్నాయి. హై బీమ్ ఎప్పుడు వేయాలి? ఫాగ్ లైట్స్ ఎప్పుడు వేయాలి? ఆఫ్టర్ మార్కెట్ ఫిట్టింగ్స్ మోడిఫికేషన్‌కి ఇల్లీగల్ రూల్స్ గూడా ఉన్నాయి. కానీ ఎవరు పట్టించుకోరు. అవేర్‌నెస్ లేదు. పట్టించుకోరు. అంతే. ఇవి రీసెంట్‌గా ఏమైందంటే మా ఫ్రెండ్ ఒకరితో సరదాగా మాట్లాడుతూ ఒక కొత్త కార్ కొన్నాడు. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిన తర్వాత ఫాగ్ లైట్స్ వస్తాయి గదా! అంటే డీఆర్ఎల్. సో, హ్మ్. డీఆర్ఎల్స్ వస్తున్నాయి గదా! మామూలుగా మాట్లాడుతూ ఉంటే ఆహ్, ఏదో రాండమ్ టాపిక్‌లో వచ్చింది. హ్మ్. తెలిసిందేందంటే మనోడు అసలు డీఆర్ఎల్ ఆఫ్ చేయొచ్చన్న ఆప్షన్ ఉందని గూడా తెలీదన్నమాట ఆ కార్‌లో. చాలా మంది ఉన్నారు. అవును. షో షోరూమ్‌లోంచి ఎలా వచ్చిందో అలానే తీసుకొచ్చాడు. అలానే వాడుకుంటున్నాడు. ప్రతిరోజు ఇంజిన్ హ్మ్. స్టార్ట్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్‌గా ఆన్, ఆఫ్ అవుతుంది. బట్ ఏందంటే దాని పర్పస్ ఇప్పుడేందంటే మనం హైదరాబాద్‌లో ఉన్నాం. హైదరాబాద్‌లో మనకి ఫాగ్ ఎప్పుడుంటుంది? మహా అయితే ఈ 1 మంత్ అలా ఉంటుంది. అది కూడా ఏందంటే ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. మిడ్ నైట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. నార్మల్ టైమ్‌లో ఉండదు. అండ్ హ్మ్. హెవీ రైన్స్ పడినప్పుడు మోస్ట్‌లీ జనాలు బయటికి రావడం తగ్గిస్తారు. ఎందుకంటే కరెక్ట్. మన కార్‌లు పడవలవుతాయి గాబట్టి. ఓకే. సో, ఆ టైంలో యూజ్ చేస్తారు ఆ ఫాగ్ లైట్స్. బట్ ఆ పర్పస్ కూడా అతను అంత రియలైజ్ అవ్వలేదు. ఏదో వాళ్ళిచ్చేసారు డీఆర్ఎల్ వాడుతున్నాము. అంతే. బైక్‌కి ఉంది, కార్‌కి ఉంది. సో, వాట్ ఈస్ ద హ్మ్. పర్పస్ ఆఫ్ దట్ అనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. అది ఇంకా ఆహ్, ఈ ఆఫ్టర్ మార్కెట్ ఇదంతా ఒకటే. ఈ పైన పెడతారు చూసావా ఇంకా హ్మ్. ఎక్స్‌ట్రా ఆ! ఫిట్టింగ్స్. ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్. ఫాగ్ లైట్స్, ఎల్‌ఈడీ వరకు ఓకే.
ఎక్స్ట్రా ఫిట్టింగ్ కారు పెట్టడం పక్క నుంచి ఆటోలోళ్ళు కూడా పెడతారు. అది వస్తుంది కారో, ఆటో, లారీయో కూడా అర్థం కాదు. ఆ రేంజ్‌లో వా- ఉంటుంది లైటింగ్. వాటిని అంత పిచ్చి ప్రొఫెషనల్గా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనే బదులు చమక్ చమక్ లైట్స్ అనొచ్చు వాటిని. వాడు వచ్చేది ఆటో అర్థం కాదు, వాడు కమర్షియల్ హ్మ్. వెహికల్. ఇప్పుడు మన మోస్ట్లీ ఈ మూవీస్ కానీ ఇవి ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు హ్మ్. పెట్టే హ్మ్. ఫిట్టింగ్స్ నాట్ మూవీస్ ఓన్లీ అని కాదు, ఇప్పుడు ఈవెన్ క్యాబ్స్ కానీ మన ఎంప్లాయీస్ ట్రావెల్ చేసే క్యాబ్స్ కానీ వీటికి కానీ కింద ఒక్కటే ఒక లైట్ పెడతాడు, అన్ని లైట్స్ ఆఫ్ చేస్తాడు. అదొక్కటి హై పవర్లో ఉంటుంది. అది హ్మ్. వచ్చే వెహికల్ ఏ వెహికల్ అనేది మనం తెలుసుకోవడానికి అది దగ్గరికి వస్తే కానీ తెలియదు. మన కంపెనీస్ ఇచ్చే యాక్చువల్ చెప్పాలంటే కంపెనీస్ ఇచ్చే హాలోజన్ మంచి క్వాలిటీయే ఉంటాయి. కరెక్ట్. ఇంకా ఈళ్ళు ఆ బయట ఎల్ఈడీ ఇంకా తక్కువ రేట్‌కి హై బీమ్‌లో పెట్టిస్తుంటారు. అదే. హాలోజన్ కరెక్ట్. ఇప్పుడు ఫాగ్ లైట్స్ యొక్క మెయిన్ యూసేజ్ వచ్చేసి ఏంటంటే లో విజిబిలిటీ లైట్‌లో ఉన్నప్పుడు. విజిబిలిటీ లైట్ ఉన్నప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే హెవీ రెయిన్. ఓకే. హెవీ రైన్ హ్మ్. ఉన్నప్పుడు అండ్ ఇంకోటేంటంటే ఆపోజిట్‌లో వెహికల్స్ మనకు కనిపించట్లేదు అన్నప్పుడు మనం ఫాగ్ లైట్ ఏస్తాము. అండ్ దట్ టూ హ్మ్. హ్మ్. ఏంటంటే అప్ టు 200 మీటర్స్ డిస్టెన్స్‌లో ఒక వెహికల్ ఉన్నప్పుడే మనం అది హైలో ఉంచాలి. మళ్ళీ అవును. ఏంటంటే అది మళ్ళీ దగ్గరకొచ్చినప్పుడు అది తగ్గించొచ్చు. ఎందుకంటే వాడికి ఒక వెహికల్ వస్తుంది ఆపోజిట్‌లో ఈ లైన్‌లో వస్తుంది అని ఒక ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేస్తారు. బట్ ఏందంటే అది తెలీదు. అంతే మనోళ్ళేం చేస్తారు సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్‌లో వాటిల్లో హ్మ్. పెట్టేసుకుంటున్నారు. అండ్ అది చాలా పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది. అది వాడికి తెలియట్లేదు. అపోజిట్‌లో వాడికి క్రియేట్ చేస్తుంది. వాడికి తెలియట్లేదు. అవును. అండ్ అవును. మనమేమనుకుంటాం మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం హై బీమ్‌లో ఉన్నామని రియలైజ్ అవ్వం. అవతలోడు హై బీమ్‌లో ఉన్నాడు వాడిని తిడతాం. అవును. సో, ఇంకోటి నిజమే. అది నిజమే. ఎదురుగా వచ్చేవాడి వల్ల ఒక ప్రాబ్లమ్ అయితే, వెనక నుంచి యేసుకుంటూ ఎళ్తారు. వాళ్ళేసే ఈ రిఫ్లెక్షన్స్ మనకి ఐవీఆర్ఎంలో గాని, ఓవీఆర్ఎం సైడ్ మిర్రర్స్‌లో గాని, లేకపోతే ఇట్లా వచ్చినప్పుడు ఉంటది. అవి హ్మ్. ఇంకా మనకి ఇది చేస్తాయి. ఒక నిమిషం బ్లైండ్‌నెస్ క్రియేట్ చేస్తాయి. కరెక్ట్. అది అది వాళ్ళకి అదొక ఇదే అయిపోయింది. అంటే ఏంటి, కానీ, మాకిదొక కానీ ఇదిలాగా ఒక ఇది ప్రివిలేజ్ లాగా ఫీల్ అవుతున్నారు తప్ప అదొక డిస్టర్బెన్స్ అవతలోళ్ళకని ఫీల్ అవ్వట్లేదు. కానీ దీంట్లో ఇంకోటి కూడా తెలుసా? కొంతమంది డ్రైవర్స్ ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని ఫీల్ అవుతారు. ఒక డ్రైవర్‌కి ఇంకోటి మధ్యలో డ్రైవర్ టు డ్రైవర్ కమ్యూనికేషన్ తప్ప ప్యాసింజర్ టు ప్యాసింజర్ కమ్యూనికేషన్ ఉండదది. వాళ్ళకి మాత్రమే యాప్ట్ అవుతదది. ఇంకోటేందంటే ఒక స్టాటిస్టిక్ చూసా. జస్ట్ గూగుల్‌లో ర్యాండమ్‌గా సెర్చ్ చేస్తే స్టాటిస్టిక్స్ ఏందంటే స్టాటిస్టిక్ కాదు ఒక చిన్న కాలిక్యులేషన్. కాలిక్యులేషన్ ఏందంటే హై బీమ్ వేసినప్పుడు ఓకే. మన కార్‌లో హై బీమ్ వేసినప్పుడు అపోజిట్ పర్సన్‌కి ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 కిలోమీటర్స్ పర్ అవర్‌లో స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు ఓకే. అండ్ 100 మీటర్స్ వరకు ఒక బ్లైండ్‌నెస్ క్రియేట్ చేస్తది. హ్మ్. 100 మీటర్స్ అంటే ఏందంటే మన సిటీలో ఈ క్లోజ్డ్ ట్రాఫిక్‌లో వెళ్తున్నప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్‌లో వెళ్తున్నప్పుడు ఒక్కోసారి మధ్యలో క్రాస్ పెడెస్ట్రియన్స్ చేసేటప్పుడు. వస్తుంటారు. ఓకే. హ్మ్. పెడెస్ట్రియన్స్ వస్తూ ఉంటారు. రోడ్ క్రాస్ చేస్తుంటారు. అండ్ ఒక్కోసారి బైక్స్ కట్ చేస్తూ ఉంటాయి. ఓకే. వాళ్ళు మనకు కనపడరు ఆ బ్లైండ్‌నెస్‌లో. అండ్ మనం ఒకవేళ మూవ్ అయిపోయాము అంటే అది యాక్సిడెంట్ అవుతది. అవును. అది చాలా పెద్ద ప్రాబ్లమ్ అది. అది తెలియట్లేదు. యాక్చువల్‌గా జనాలు అంత రియలైజ్ అవ్వట్లేదు. అండ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కూడా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ స్టాటిస్టిక్స్‌లో వచ్చేసి ఎంతసేపు రోడ్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయని కాలిక్యులేషన్స్ ఇస్తున్నారు. లైక్ 2.4 లాక్స్ యాక్సిడెంట్స్ అయినాయి. 4 లాక్స్ యాక్సిడెంట్స్ అయినాయి. 5 లాక్స్ యాక్సిడెంట్స్ ఇయర్ టు ఇయర్ అది పెరుగుతూ వస్తుంది. బట్ దాంట్లో ప్రాపర్ అవ్వట్లేదు. అంటే ఏందంటే లైక్ ఇప్పుడు ఈ బ్రైట్‌నెస్ వల్ల ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి? లేకపోతే పాట్ హోల్స్ వల్ల ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి అని బైఫర్కేషన్ అనేది చాలా తప్పు. నాకు తెలిసినంత వరకు నాకు కనిపించలేదు. నేను కొంచెం కరెక్టే. అది స్టాటిస్టిక్స్ సింపుల్‌గా ఒక జనరిక్ వేలో ఇట్స్ ఎన్ యాక్సిడెంట్ అనేస్తున్నారు తప్ప, హ్మ్. రీజన్ ఫర్ యాక్సిడెంట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. అండ్ దట్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు డయాగ్నోస్ చేయట్లేదు దాన్ని. ఈ వీడు సరే ఇది కూడా స్కిడ్ అయ్యి బండి కింద పడింది అంటే, ఐదర్ వాడు ఆ! ఓవర్ స్పీడ్ అది తప్ప ఎవరి దగ్గర కూడా ప్రాపర్ ఎందుకు పడ్డారు, అవును ఓవర్ స్పీడ్ వెళ్ళే సీన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీలో. మాక్సిమం 50, 60, అది కూడా ఓవర్ స్పీడ్ కింద కన్సిడర్ చేసుకుంటే. అయినా సరే వీడు ఎందుకు బండి స్కిడ్ అయింది, లేకపోతే వీడు అసలు మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే, మనం అప్ ఒకటి డౌన్ వెళ్ళేటప్పుడు ఈ సినారియోలో వచ్చేటప్పుడు అయితే ఆ లైట్స్ కళ్ళ మీద పడి అది ఇక అవతలలో వస్తుందో కూడా కనపడదు ఇక. మోస్ట్ ప్రాపర్ యాక్సిడెంట్స్ అక్కడే జరుగుతాయి నాకు తెలిసి ఈ ఫాగ్ లైట్స్ వల్ల అయితే. అయినా యాక్చువల్‌గా ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ లేకపోతే వైజాగ్ లాంటి సిటీస్‌లో ఫుల్‌గా స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. హై అవును. బీమ్ ఏయాల్సిన అవసరం లేదు జనరల్‌గా చెప్పాలంటే. అవును. కరెక్ట్. కానీ అక్కడ కూడా వాడతారు. అక్కడ కూడా రోడ్‌లో ట్రాఫిక్‌లో వాడతారు. అవును. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీలో వేసుకొని వెళ్ళాలి అన్న థాట్ ఎందుకు వస్తుందో ఆహ్, నాకు అర్థం కాని విషయం ఇప్పటికి కూడా.
మనకి హ్మ్. నార్మల్ లైట్స్ బై డిఫాల్ట్ BS6 వెహికల్స్‌కి వీటికి ఇచ్చేస్తేనే అవసరమా ఇప్పుడు ఎందుకు అంటే నైట్ టైమ్ వేసేదానికి ఈళ్ళెందుకు 24 అవర్స్ ఇస్తున్నారు అన్న దీనిలో ఉంటాయి. ఇప్పుడు దానికి అడిషనల్‌గా ఈ ఫాగ్ లైట్స్ దానికి తోడు ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ ఈ మార్కెటింగ్‌లోయి అసలు నిజంగానే అది చాలా డిస్టర్బెన్స్ అది. అది కూడా ఫీలింగ్ ఎలా వస్తది? ఆడేసినప్పుడు నేనెందుకేయకూడదు? ఆడాపలేదు ఎగ్జాక్ట్‌లీ. నేను ఆపనా? ఎగ్జాక్ట్‌లీ. అదొక అంటే ఇదే చెప్తున్నా కదా! ఒక ప్రివిలేజ్ లాగా అదొక స్పెషల్ ఎడిషన్‌లా ఆ! ఫీల్ అవుతున్నారు తప్ప అదొక డిస్టర్బెన్స్ అవతలోళ్ళకని ఫీల్ అవ్వట్లేదు. అంటే కంపెనీస్ ఇచ్చే ఈ ఇది ఉంది కదా! హాలోజన్‌కి 1000-1500 లూమెన్స్ పవర్ ఇస్తాడు. కానీ ఆఫ్టర్ మార్కెట్ అయితే 10,000 వరకు ఉంటదంట. హ్మ్. హ్మ్. సో, ఇంక చూడు ఎంత అదే 10 టైమ్స్ వాడు ఇస్తున్నాడు ఆల్‌మోస్ట్. ఇప్పుడు అంత లైటు ఏదైనా ఒక 20 ఇయర్స్ డ్రైవ్ చేసేటప్పుడు వాడు ఐసైట్‌కి వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇప్పుడు అదే లైటు ఒక 50 ప్లస్ లేకపోతే 60 ప్లస్ డ్రైవర్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంత స్పీడ్‌గా రియాక్ట్ అవ్వలేరు. అవును. 50 ప్లస్ వదిలేసేయి. సైట్ ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి? సైట్ హ్మ్. ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. సైట్ మామూలు లైట్స్‌కే వాళ్ళకి రిఫ్లెక్షన్ వస్తది. స్పెట్స్ పెట్టుకున్నప్పుడు. అండ్ ఇంకా హ్మ్. హై బీమ్ వస్తే ఇంకా అసలు కంప్లీట్ బ్లైండ్‌నెస్సే గదా! అది చాలా ప్రాబ్లమ్. దాంతోటి పాపం బైకరు హెల్మెట్ మీద గీతలుంటే ఒక్కోసారి ఎలా ఉంటది? ఇంకాస్త ఒక హ్మ్. బ్లాస్ట్ లాగా వస్తది అవును. హెల్మెట్‌లోంచి. అవును. అవును. అది పోలీసులు ఇప్పుడు బ్లాక్ ఫిల్మ్‌ని ఎట్లయితే టార్గెట్ చేస్తారో, హ్మ్. జనరల్‌గా బ్లాక్ ఫిల్మ్ కనిపిస్తే ఆపేసి తీస్తారో, లైట్‌ని గూడా అలా చేస్తే బెటర్. ఇది చూడటానికేమో చాలా చిన్నదిగా ఉంటది. కాజ్ చేసే ప్రాబ్లమ్ పెద్దది. ఎవడు అదే. పట్టించుకోడు. అంటే మన డిపార్ట్‌మెంట్ ఆ బ్లాక్ ఫిల్మ్‌ని కూడా ఎప్పుడు రియలైజ్ అయ్యారు? ఢిల్లీ గ్యాంగ్ రేప్ 2012లో జరిగినప్పుడు రియలైజ్ అయ్యారు. సో, అవును. అలాంటిది మేజర్ యాక్సిడెంట్సో, లేపోతే ఈ మినిస్టర్స్ కొడుకులో, ఈ పొలిటీషియన్స్ వాళ్ళకి జరిగిన ఇంపాక్ట్ ఏదైనా ఉంటే, లేకపోతే ఒక కంప్లీట్‌గా ఇండియాకి సంబంధించిన ఇష్యూ ఏదన్నా అయితే అప్పుడు రియలైజ్ అవుతారు. సో, అంటే మీన్‌వైల్ ఇది ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అనే ఫార్మాట్‌లో అయితే వీళ్ళు వెళ్లరు. అది ప్రాబ్లమ్. యాక్చువల్‌గా సెక్షన్ 177 మోటార్ వెహికల్ యాక్ట్‌లో ఉంది. దే హావ్ హ్మ్. రైట్స్ టు టేక్ ఎన్ యాక్షన్. హై హై ఎల్‌ఈడీస్ తప్పుగా వాడితే, హై బీమ్ ఎల్‌ఈడీస్. అవును. బట్ అది అది నెగ్లిజిబుల్ అది కానీ అది. రూల్స్ ఆర్ ఆన్ కానీ బుక్స్ అంతే. అది అంతే. ఆ సెక్షన్ ఏందంటే ఇట్స్ ఎ జనరిక్ సెక్షన్ యాక్చువల్‌గా. అది హ్మ్. పర్టిక్యులర్ హై బీమ్ గురించి లేదు. జనరిక్ సెక్షన్ వయలేషన్ ఆఫ్ ఎనీ మోటార్ వెహికల్ రూల్ అన్నట్టే ఉంది. పర్టిక్యులర్ లేదు. హ్మ్. అది 500-1000 రూపీస్ ఎంతో ఉంది. అంటే ఎలా ఉందంటే ఫస్ట్ టైమ్ పట్టుకున్నప్పుడు 200, సెకండ్ టైమ్ హ్మ్. దొరికినప్పుడు 300, థర్డ్ టైమ్ దొరికిన 400 అలా వెళ్తుంది. ఇంక్రిమెంటల్ వేలో. అది గూడా ఎలా అది చెప్పలేం గదా! ప్రతిసారి వాళ్ళు హ్మ్. చలానా హ్మ్. పంపిస్తుంటారు. అండ్ వాడు ఫస్ట్ టైమా, హ్మ్. సెకండ్ టైమా అనేది అతనికే తెలుస్తది. అండ్ మధ్యలో ఎప్పుడైనా ఆపినప్పుడు పోలీసులు బలవంతంగా వాళ్ళ చేత కట్టించుకొని వదిలేయడం జరుగుతది. బట్ దీనికి మీద ఒక పెద్ద క్యాంపెయిన్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. దీంట్లో కొన్ని ఇప్పుడు మన కార్స్ తీసుకుంటే ఐవీఆర్ఎంలో నీకు ఆటో డిమ్మింగ్ ఫీచర్స్ ఇస్తాడు. లేదంటే మాన్యువల్ డిమ్మింగ్ ఇస్తాడు. హ్మ్. 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 ఐయామ్ షూర్ మోర్ థాన్ 50% దానికి ఎలా వాడాలో కూడా తెలీదు జనాలకి. తెలీదు. అవును. అట్‌లీస్ట్ అదేంటంటే ఆ రిఫ్లెక్షన్ మన కళ్ళలో పడకుండా సేవ్ చేసిద్ది నైట్ టైమ్స్ ఆటో డిమ్మింగ్‌ది. హ్మ్. 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 అవును. అది కూడా సరేలే. ఇంకా ఇప్పుడు ఎస్యూవీస్ ఉన్నాయి. ఎస్యూవీస్ మామూలుగానే ఆహ్, రోడ్ క్లియరెన్స్ కోసం అని జెప్పేసి ఈ మధ్య ఇంకొంచెం హైట్ పెంచుతున్నారు. ఆ హ్మ్. హైట్ హ్మ్. పెంచుతున్నారు. మనం ఒక బైక్ మీద వెళ్ళినప్పుడు గాని, లేకపోతే ఒక నార్మల్ సెడాన్ కార్‌లో ఇలాంటి వాటిలో వెళ్ళినప్పుడు గాని, సో, అది మనకు కరెక్ట్‌గా కళ్ళలోకొస్తది ఆ హెడ్‌లైట్. హ్మ్. చూడనీకు. ఆ కళ్ళలోకి పడతది. వాడు డిప్ చేయడు, డౌన్ చేయడు. అండ్ ఆ టైంలో ఆ బ్లైండ్‌నెస్ తప్పించుకొని, మన ఇక్కడేమైనా గుంటలున్నాయో జూసుకోవాలి, పక్కన డివైడర్ ఉందో జూసుకోవాలి, మళ్ళీ సైడ్ మిర్రర్‌లో వాళ్ళని వీళ్ళని చూసుకోవాలి. ఇంత మల్టీ టాస్కింగ్ అయిపోతుంది డ్రైవింగ్ అంటే. అది బైక్ హ్మ్. అవ్వచ్చు, కార్ అవ్వచ్చు. బీభత్సంగా మల్టీ మెయిన్‌లీ టాస్కింగ్ అవుతుంది. ఎస్యూవీస్. ఇది నాకు నాకు అర్థం కాని విషయం మాత్రం అదే. సిటీలో వాడతారు చూసారా? వాళ్ళొక హ్మ్. కేటగరీ అబ్బా! వాళ్ళు మాత్రం. అదే. అది ఆ! ఫుల్ స్ట్రీట్ లైట్స్‌లో సిటీలో వాడతారు. సిటీలో వాడతాం అదొకటి. అండ్ నెక్స్ట్ పార్క్ చేసుంటది గదా! వెహికల్స్. హ్మ్. వాళ్ళేదో ఆ! పని మీద పార్క్ చేసుంటారు. అప్పుడు అట్‌లీస్ట్ మినిమమ్ కామన్ సెన్స్ కదా! కనీసం దాన్ని డిమ్ చేయాలి, లేకపోతే కంప్లీట్ ఆఫ్ చేయాలి దానికన్నా. అక్కడ గూడా చేయరు. అలాగే వదిలేస్తారు. అదే అది నిజంగా చాలా అదే ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటది. బేసిక్‌లీ మనం రోడ్ వాడతాం గదా! కామన్ సెన్స్ అనేదొకటి, సివిక్ సెన్స్ అనేదొకటి. ఇయన్నీ ఫెయిల్ అవుతాయి అక్కడ. సివిక్ సెన్స్, కామన్ సెన్స్ అనేవి కామన్‌గా లేవు మనకి. అది వేరే విషయం. అది. అది చాలా విషయాల్లో ఉంది. అండ్ ఇంకోటేందంటే ఆహ్, ర మెయిన్ రోడ్ మీద లేకపోతే బైపాస్‌లో, హైవేస్ మీద సైడ్ పార్క్ చేసినప్పుడు ఎమర్జెన్సీ లైట్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే అవును. ఇక్కడ కారు ఆగుంది అని చెప్పి చెప్పడానికి. కరెక్ట్. బట్ పార్కింగ్ లైట్స్ అంతే ఎమర్జెన్సీ లైట్స్ సింపుల్‌గా. బదులు వీళ్ళు ఈ మెయిన్ హెడ్ లైట్స్ పెట్టేసేసి వదిలేస్తారనమాట. అది వదిలేస్తున్నారు. మూవ్ అవును. అవుతుందో అర్థం కాదు. నైట్ టైము ఆ చీకట్లో ఏమవుద్దంటే, మనకి స్ట్రీట్ లైట్స్ లేనప్పుడు ఒక కార్ అక్కడ ఉందంటే అది మూవ్ అవుతుందా? మూవ్ అవుతదా? మనకది తెలీదది. అది చాలా అది
కష్టం అర్థం చేసుకోవడం. సో, అవును. అది కాదు. ఆ చాలా పెద్ద ఫ్లాష్ ప్రాబ్లమ్. లైట్స్ ఇచ్చేవాడు కూడా ఎలా ఇస్తాడంటే, మన వెనక క్రాస్ చేసేటప్పుడు చాలా స్పీడ్‌గా ఇస్తాడు. అంటే నాకు తెలిసి ఆడు మనకేదో వార్నింగ్ ఇస్తున్నట్టు. "అరేయ్! తప్పుకోరా తప్పుకో వస్తున్నా లేకపోతే నీ ఇష్టం. నేనొస్తున్నా అదే. నేనొస్తున్నా నేనొస్తున్నా నువ్వు తప్ సైడ్‌లే నువ్వు తప్పుకో." అన్నట్టుంటది ఇక. ఇక ఈ హైవే మీద ఓకే. ఇవన్నీ కూడా నాకు సిటీస్‌లో ఎందుకు చేస్తారా అనిపించిద్ది. హైవే మీద అట్‌లీస్ట్ వి కెన్ అండర్‌స్టాండ్ అప్ టు సమ్ ఎక్స్‌టెంట్. నువ్వు నమ్ముతావా? సిటీస్‌లో గూడా బ్లింక్ చేసుకుంటా డిమ్ డిప్పర్ కొట్టుకుంటూ ఎళ్ళేవాళ్ళు ఉన్నారంటే నమ్ముతావా? అండ్ దట్ టూ వన్ వేలో అది వాడెక్కడికెళ్ళిపోతాడో తెలీదు. వాడు డిమ్ డిప్పర్ కొడుతుంటాడు ఎనకాల నుంచి. అరె! నేనెక్కడికెళ్ళనురా ప్లేసే లేదు. అంటే చెప్తున్నా గదా! మన పనయిపోతే చాలు అన్న మెంటాలిటీస్‌లో ఉంటారు కొంతమంది. అవతలోడు ఆడు సస్తాడు. అది. సిటీస్‌లో మనం చెప్తున్నాం కదా! సిటీస్‌లో వన్ వేలో కూడా కొడతారు బీమ్స్. హ్మ్. వన్ అదే. సో, వేలో నాకు ఈ హ్మ్. సిగ్నల్స్ దగ్గర నైట్ టైమ్ ఏమవుద్దంటే సిగ్నల్స్ దగ్గర ఒక్కోసారి వాళ్ళు ఫ్రీ లెఫ్ట్ అనుకుంటారు. కానీ హ్మ్. అది ఫ్రీ హ్మ్. లెఫ్ట్ కాదు. అక్కడ మనం ఎళ్తున్నప్పుడు డిప్ కొడతా ఉంటాడు. అవును. మనకేమో ఇరిటేటింగ్‌గా ఉంటది. మనకేం చెప్పలేము. అరే! కాదురా బాబు సిగ్నల్ వెంచి ఫ్రీ లెఫ్ట్ కాదని. ఆడేమో ఫ్రీ లెఫ్ట్‌కి ఎళ్ళిపోవాలి అంటుంటాడు. అదొక పెద్ద ప్రాబ్లమ్ అవుతది. ఆహ్, ఈ డౌట్ ఏందంటే ఇప్పుడు సీసీ కెమెరాలో ఓవర్ స్పీడింగ్‌ని, నో హ్మ్. పార్కింగ్‌ని వీటన్నిటిని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు, ఈ హై బీమ్‌ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని, వాళ్ళకి చలానాన్ని పంపిస్తున్నారా లేదా అనేది నాకు తెలియట్లేదు. ఇప్పటి వరకు నేనైతే వినలేదు. అంటే ఎవరికైనా చలాన్ లేదు. పంపిస్తున్నారని. చలాన్స్ అక్కడి దాకా అయితే పంపిస్తున్నారు. రాలేదు దీని గురించి నాకు తెలిసినంత వరకి. బట్ ఎక్కడైతే అక్కడ ఎవరొకళ్ళు ఇండివిడ్యువాలిటీ తీసుకొని పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎవరన్నా ఇట్లా నేను ట్రావెల్ చేసినప్పుడు ఎవరన్నా ఆ సెక్షన్‌లో, ఆ ఏరియాలో పోలీసు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అవేర్‌నెస్ క్రియేట్ చేసింది. బాబు లైట్స్ ఆపుకొని ఎళ్ళండి. ఇట్లా మీకు వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఇలా చెప్తున్నారు తప్ప చలాన్స్ వరకి అయితే ఎళ్ళలేదు నాకు తెలిసినంత వరకి. రీసెంట్‌గా ఒక వీడియో చూసాను. ఇన్‌స్టాలో చైనాలోది. చైనాలో వాళ్ళ పనిష్మెంట్స్ ఎలా ఉందంటే వాడ్ హై బీమ్ యేసుకొని వెళ్తుంటే అదే కార్‌ని హై బీమ్ ఆన్ జేసేసి దాని ఎదురుగా ఆ పర్సన్‌ని కూర్చోబెట్టేసి ఇక్కడ జరిగింది. 15 మినిట్స్ కంటిన్యూయస్‌గా చూస్తూ ఉండమన్నాడు. చూసా 10, నేను. 15 మినిట్స్ చూస్తూ ఉండమన్నాడు. అది ఇక్ పనిష్మెంట్. ఎందుకంటే నువ్వేం జేసావో నీకు తెలియాలి. అదే. హ్మ్. సో, జరిగింది. సేమ్ అలాంటి ఇక్కడ గూడా మన పనిష్మెంట్ ఈ మధ్య ఎక్కడో చూసాను. ఏపీ ఇండియాలో సైడ్ గూడా జరిగింది. ఏపీ సైడ్‌లో ఇట్లాగే పోలీసు ఏపీ వాళ్ళు సైడు తార్ ఆపారు. తార్ ఆ! ఆపి తా సంథింగ్ ఇద్దరు ముగ్గురేమో ఉన్నారు. వాళ్ళని దింపేసి కంప్లీట్‌గా లైట్స్ ఏసేసి వాళ్ళని ఫేసెస్ ఇటువైపే పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత వాళ్ళ క్లాస్ బీకి పంపించారు. అది. హుహు. అదే. తార్‌కెలా ఉంటదంటే దానికున్న లైట్స్‌కి వాటికి ఎవడు లైటేస్తే మైండ్ బ్లాక్ అవుద్దో వాడే తార్ అన్నట్టుంటది. అది నిజమే. అర్థమైపోద్ది దూరం నుంచి. ఇది తారు. ఓకే. మనం ఇక కళ్ళు మూసుకోవాలి అన్నట్టుంటది నైట్ టైమ్. ఇంక హైవేలో అయితే ఇంక చెప్పక్కర్ల. హ్మ్. బీభత్సంగా ఎళ్ళిపోతుంటారు. అదే ఎట్లా అంటే అది డిపెండ్స్ అపాన్ ఇండివిడ్యువల్ అయిపోయింది. డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళంతట వాళ్ళు చూసుకొని మేనేజ్ చేసుకోవాలి తప్ప, అదొకళ్ళు చెబితే చేసేది కాదు నాకు తెలిసినంత వరకి. ఎన్ని ఇదొచ్చినా గూడా మేబీ ఓ 4 కొద్ది రోజులు పోతే ఏమన్నా మీరన్నట్టు చలాన్స్ పడతాం ఇట్లాగ ఏమన్నా స్ట్రిక్ట్‌గా ఏమైనా ఉంటారేమో గానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఉండాలి. ఎందుకంటే హైవేలో ఎవడు చలానేయడు. హైవేలో ఎవడు చలానేయడు. హ్మ్. అండ్ దట్ మనం సిటీలో ఉన్నా గూడా నువ్వు నైట్ టైమ్ ఎళ్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వన్ వే కైండ్ ఆఫ్ ట్రాఫిక్‌లో ఎళ్తున్నప్పుడు గూడా ఎవరు ఆపి మరీ చలాన్ లేరు. అండ్ దట్ టూ. సో, అది మనకుండాలి అవేర్‌నెస్ అనేది. అదే బేసిక్‌గా దీనికి ప్రాబ్లమ్ ఏంటంటే ఒకటి అవేర్‌నెస్ లేదు. పెనాల్టీస్ లేవు. హ్మ్. ఏ అవును. డ్రైవింగ్ క్లాస్‌లో కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి హైలైట్ చేయరు. అరే! అవతలోడికే కాదు నీకు కూడా ప్రాబ్లమే అని హైలైట్ చేయరు. హ్మ్. అది కరెక్టే. అండ్ దట్ టూ అసలు ఫస్ట్ ఇంకోటి ఆఫ్ ఆల్ వెళ్ళాలని నాకు లేదు. తెలిసి డ్రైవింగ్ క్లాస్ ఆ! కన్నా కార్ ఇచ్చేటప్పుడు షోరూమ్ వోడే క్లాస్ బీకితే బెటర్ ఏమో. అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. కార్‌కి సెపరేట్ రూల్స్ పెట్టాలి. కార్‌కి సెపరేట్ రూల్స్ పెట్టాలి. అదే. హ్మ్. ఇంకా అంటే ఏమవుతుందంటే ప్రాబ్లము మనకి ఎప్పుడు కూడా క్యాంపెయిన్స్ ఎలా జరుగుతాయంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక క్యాంపెయిన్ జరుగుతది. ఓవర్ స్పీడింగ్ గురించి క్యాంపెయిన్ జరుగుతది. ఓకే. అండ్ ఇంకోటి వన్ వేస్ మీద వాటి మీద కొంచెం బయట బోర్డింగ్స్ అవి జరుగుతాయి. కానీ దీని మీద ఎక్కువ క్యాంపెయిన్స్ అనేవి ఉండవు. మనం ఎప్పుడైనా చూసినప్పుడు కూడా ఈ హ్మ్. గవర్నమెంట్ పోస్టర్స్ గాని, క్యాంపెయిన్స్ గాని హై బీమ్ గురించి ఎప్పుడు కనిపించవు. యెస్. అండ్ హ్మ్. ఆ క్యాంపెయిన్ చేస్తూ ఉంటేనే స్లోగా జనాలకి ఓకే. ఇదొక ప్రాబ్లమ్ ఉందని తెలుస్తది. అంటే ఈ ప్రాబ్లమ్ అందరికీ తెలుసు. బట్ ఇది మనుషుల ప్రాణాలకి హాని కలిగించేంత పెద్ద ప్రాబ్లమ్ అనే విషయం ఎవరు రియలైజ్ అవ్వట్లేదు.
రియలైజ్ అవ్వట్లే. అంటే ఇదేముంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఫాగ్ లైట్సే కదా! దాని గురించి డిస్కషన్ ఏముంది. అది కూడా వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ లైట్స్ అన్నట్టు. దానిలోకెళ్ళిపోతున్నారు తప్ప దానివల్ల అవతలోళ్ళకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది రియలైజ్ అవ్వట్లేదు. అండ్ దట్ స్ట్రేంజ్ హ్మ్. థింగ్ ఏందంటే హ్మ్. నేను ఈరోజు డ్రైవ్ చేస్తూ కార్‌లో ఎళ్తున్నప్పుడు ఫాగ్ లైట్స్ ఏసుకొని అవతలోడు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతాడు. రేపు వాడెళ్తున్నప్పుడు నేను ఫీల్ అవుతాను. కానీ నేను మళ్ళీ రియలైజ్ అవ్వను. నేను మళ్ళీ అలాగే ఎళ్తున్నాను. అంతే. అదే అక్కడ మార్పు అంతే. అనేది అంతే. అక్కడ రావట్లేదసల. అంతే. యాక్చువల్‌గా ఏందంటే ఆహ్, ఒక గుడ్ థింగ్ ఏందంటే అట్‌లీస్ట్ నేను సెర్చ్ చేసిన దాంట్లో భోపాల్‌లోనే 1470 యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ అఫీషియల్‌గా లింక్డ్ టు హై బీమ్ గ్లేర్ ఆన్ సిటీ రోడ్స్. ఓకే. దారుణం వాళ్ళ అది నిజంగా. స్టాటిస్టిక్స్ తీసుకొచ్చారు. హ్మ్. 1470 ఓన్లీ ఒక భోపాల్‌లోనే జరిగింది అంతే. అండ్ ఇయర్‌లీ అరౌండ్ 5,00,000 మన ఇండియా మొత్తం మీద ఆహ్, రోడ్ యాక్సిడెంట్స్ అని చెప్తున్నా. అందులో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ యాక్సిడెంట్స్ హై బీమ్‌కి లింక్ అయి ఉంటాయి. అది. అండ్ ఎస్పెషల్లీ సిటీలో జరిగే యాక్సిడెంట్స్‌ని సెగ్రిగేట్ చేసుకొని అండ్ దట్ టూ హ్యాపెనింగ్ ఫ్రమ్ 6 పీఎం టు 6 ఏఎం. హ్మ్. ఓకే. సో, ఆ టైమ్ ఫ్రేమ్‌లో ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందులో ఎన్ని హై బీమ్‌కి లింక్ అయినాయని గనక తీసుకుంటే అండ్ అది చాలా మందికి షాకింగ్ నంబర్ అవుతది. అండ్ అది గనక కొంచెం మెయిన్ స్ట్రీమ్ మీడియా గనక హైలైట్ చేసుకుంటూ వెళ్తే మేబీ అప్పుడు ఈ ఆర్‌టీఓ వాళ్ళు వీళ్ళు రోడ్ సేఫ్టీ సంబంధించిన అఫీషియల్స్ అందరూ దాని మీద క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. బట్ కరెక్ట్. సమ్‌వేర్ ఒక డేటా అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ గదా! దానికైనా. యాహ్! అది మేబీ లేదక్కడ. వాళ్ళకొక ఇంకొక ఛానెల్ ఓపెన్ అయినట్టుంటది. మన చలాన్స్‌కి డబ్బులెక్కువ రాబట్టుకోవడానికి ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కి. అట్‌లీస్ట్ అంతే. వాళ్ళు అలాగైనా అంతే. థింక్ చేస్తే కనీసం ఇట్లాంటియి తగ్గుతాయి. అంతే. అది సో అవేర్‌నెస్ అనేది డిపెండ్స్ అపాన్ ఇండివిడ్యువల్ అన్నట్టే ఉండాలిక. అంతే. ఇండివిడ్యువల్ అంతకు మించి రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. అంటే అవును. గవర్నమెంట్ ఎంత క్యాంపెయిన్ చేసినా, ఏం చేసినా మనం ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికిస్తారు? 18+ వాళ్ళకిస్తారు. హ్మ్. 18+ అంటే మనం డెసిషన్ మేకింగ్ పవర్ ఉందనే కదా! సో, అంతే కదా! సో అట్‌లీస్ట్ మనం డ్రైవ్ చేసినప్పుడు విత్ ఎక్స్‌పీరియన్స్ మనం కూడా కొంచెం రియలైజ్ అవ్వాలి. ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి. కానీ అది మోస్ట్‌లీ జరగట్లేదు. జరిగితే బెటర్. కరెక్ట్. చాలా వరకి గూడా త్రుటిలో తప్పిన ప్రమాదాల్లాగా మిస్ అయినయి కూడా ఉంటున్నాయి. కానీ అది ఎవరు రియలైజ్ అవ్వట్లేదు. అదే ప్రాబ్లమ్ అయిపోతుంది. మనకి తెలిసి మనకి తెలిసి లేకపోతే తెలియకుండా మనం మర్చిపోయి ఉంటాం గూడా మనమే ఫేస్ చేసుంటాం డ్రైవింగ్‌లో. ఎగ్జాక్ట్‌లీ. కాకపోతే ఎగ్జాక్ట్‌లీ. జస్ట్ ఆ ఎగ్జాక్ట్‌లీ. మూమెంట్ దాటిన తర్వాత మర్చిపోతాం మనం. అవును. అంతే. అప్పుడు వాడిని తిట్టుకొని ఉంటాం. ఆ ఒక్క క్షణం అది ఆ! క్రాస్ అవుతది నాకు తెలిసి నేను చాలా ఫేస్ చేశా అలాంటియి. అద్ రీసెంట్‌గా హ్మ్. మనకి కొత్త హైవే ఏసారు కదా! చిలకలూరిపేట బైపాస్ చేసే హైవే. హ్మ్. 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 నేను హైవే మీద వస్తుంటే సేమ్ సినారియో. డివైడర్ మీద ఎక్కువ చెట్లు లేవు. అపోజిట్ లైట్స్. ఆల్‌మోస్ట్ 100 మీటర్స్ దగ్గరికొచ్చేంత వరకు నా ఎదురుగా ఒక పెడెస్ట్రియన్ నడుస్తున్న విషయం నాకు కనపడలేదు. హ్మ్. నైట్ టైమ్ అరౌండ్ 7:30 ఆ టైం ఈవినింగ్ నైట్. హ్మ్. 7:30, 8 అరౌండ్. అది ఇంకా డేంజరస్ థింగ్స్ ఆ! అయన్నీ నిజంగా చాలా. చెప్పాలంటే. చాలా డేంజర్ అసలవి. పైగా అక్కడేంటి ఇప్పుడు ఇంకొకటి చుట్టుపక్కల పల్లెలు. వాళ్ళు జనరల్‌గా వాళ్ళు ఇంకేమి వర్క్ నేను అయిపోయి జీబ్రా క్రాసింగ్ అటెళ్ళిపోతారు. మీదే అవును. చేయాలి. జీబ్రా క్రాసింగ్ మీద చేయాలి. లేకపోతే ఇట్లా డివైడర్స్ ఉన్నాయి. అట్లేముండదు గదా! అవును. వాళ్ళు అటు ఇటు చూసుకుంటారు వచ్చేస్తారు. సో, అవి చాలా డేంజర్ అవి. సిటీలోనే జీబ్రా క్రాసింగ్ వాడరు. ఇంకా విలేజెస్‌లో ఏం మాట్లాడతాం అదే గానీ. ఇప్పుడు ఆ హైవే యాక్సిడెంట్స్ లాంటి అంటే చోట ఇంకసలు హ్మ్. ఇంక రెండోది అదొకటైతే సడెన్‌గా యానిమల్స్ వస్తాయి. బఫెలోస్ యానిమల్స్ లాంటివి. అవును. అది చాలా డేంజర్ అది. అవి చాలా డేంజర్ ఎందుకంటే అవి ఈవినింగ్ 5 తర్వాత బ్యాక్ హ్మ్. టు హోమ్ వస్తుంటాయి గదా! బ్యాక్ టు ఆ హోమ్. టైంలో వచ్చేసేందంటే స్లోగా డార్క్ అవుతూ ఉంటది. మనము లైట్స్ గూడా అంత తొందరగా ఆన్ చేయము. హ్మ్. డీఆర్ఎల్ హ్మ్. లైట్స్ మీద వెళ్తూ ఉంటాము. అవి అంత బ్రైట్‌గా కనిపించవు. అపోజిట్ ఇది సరిగ్గా విజన్ కూడా సరిగ్గా ఉండదు. ఆ టైంలో చాలా ఆ! ఫేస్ చేస్తాం. కొంతమంది ఎగ్జాక్ట్ విలేజర్స్ ఈ మధ్య వాటి యొక్క కొమ్ములకి కలర్స్ వేయటము, రిఫ్లెక్షన్ పెయింట్స్ వేయడం ట్రై చేస్తున్నారు. హ్మ్. అది ఓకే. కానీ సంహౌ అది అందరూ చేయట్లేదు. అది ఇప్పటికైనా ఒక డేంజర్ అది. ఇన్ కేస్ అవును. నువ్వు నడుపుతున్నప్పుడు హై బీమ్ గనుక నీ కళ్ళలో పడితే. ఏదైనా అంతే. ఇలాంటి డ్రైవర్స్ హై బీమ్ వాడకుండా ఉండాలి హైవేస్‌లో అంటే నన్నడిగితే గవర్నమెంట్ సైడ్ గాని, లేకపోతే రోడ్ వేసే కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా ఆ రిఫ్లెక్టర్స్ ఎక్కువ పెట్టాలి. మనం మెయిన్‌గా వాడేది మనకి కర్వ్స్ లాంగ్‌లో ఎక్కడున్నాయో కనపడవు హైవే అవును. మీద. అవును. 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 ఆ రిఫ్లెక్టర్స్ గనుక ఎక్కువగా పెట్టి సంథింగ్ ఏదైనా ఒక
ఒక సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తే మేబీ హై బీమ్ ఇప్పుడు వాడటం తగ్గొచ్చు. ఇప్పుడు నేషనల్ హైవేలో అంతా కూడా మనకి స్ట్రీట్ లైట్స్ ప్రాపర్‌గా ఉంటే సగం హై బీమ్ యూసేజ్ కూడా తగ్గుతది. నీకు హ్మ్. అట్ కంప్లీట్ స్ట్రెచ్‌లో అయితే నీకు నేషనల్ హైవేస్‌లో అన్ని ఉండవు. చోట్ల అది స్ట్రీట్ మేబీ లైట్స్ ఉండవు. ఉండవు. కానీ మనం హైవే మీద ఇవ్వరు ఎక్కడన్నా కదా బైపాస్‌లో జనరల్‌గా. ఊళ్ళు క్రాస్ చేసేటప్పుడు తప్ప కంప్లీట్ ఆ! హైవేలో ఎయడం గూడా అంత కరెక్ట్ అదే ఇవేం అంత అయ్యే పని పాసిబుల్ గూడా అవ్వదు. గాదు. బట్ అది ఇది అది అవ్వదు పని గూడా అది. ఇప్పుడు సోలార్ ఇవి వచ్చాయి కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీకు వైరింగ్ దానికి కష్టం అనుకోవచ్చు. కానీ సోలార్ చిన్న చిన్నయి సోలార్ పెట్టేసుకొని చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అంత ఇంపాసిబుల్ ఏం కాదది. కాకపోతే ఏందంటే ఎక్స్‌పెన్సివ్ అవుతది. హ్మ్. మెయింటెనెన్స్‌కి వాటికి చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతది. అండ్ దట్ టూ మళ్ళీ ఇంకొక ప్రాబ్లమ్ అంటే ఇంకొక మరీ డిజాస్టర్ ఏంటంటే ఈ మన ట్రావెల్స్ బస్సులు వెళ్తుంటాయి హ్మ్. గదా! హ్మ్. హ్మ్. వాడైతే హ్మ్. ఏకంగా ఒక సెట్ తీసుకొచ్చి అలా అతికిచ్చి పెట్టేస్తాడేమో టోటల్ బానెట్ మొత్తానికి అయ్యే ఉంటాయి. అవును. ఆ! అది వేరే లెవెల్ అదసల. అది మెరుస్తా ఉంటది. వాడేమో 80స్‌లోయి, 90స్‌లోయి పాటలు పెట్టుకుంటా ఉంటాడు. ఆ ఆ! డ్రైవర్ సీట్ దగ్గర. ఆ! లేదంటే మధ్య మధ్య ఇంకో రూల్ మధ్య మధ్యలో పెట్టేయాలి. హారన్ రీమిక్స్ చేస్తుంటాడు. అన్ని కార్స్‌కి కూడా ఆటో డిమ్ అండ్ డిప్ తెచ్చేయాలి. ఏదో హై ఎండ్‌కి కాకుండా ఇది గూడా ఆ! ఎట్లయితే మినిమమ్ 2 గేర్ బ్యాగ్స్ మ్యాండేటరీ చేశారో, లేకపోతే డీఆర్ఎల్స్ మ్యాండేటరీ చేశారో, ఆటో డిమ్ అండ్ డిప్ కూడా మ్యాండేటరీ చేస్తేనే మేలు. ఇప్పుడు అడాస్‌తో వస్తున్నాయి గదా! కొన్ని కార్లు. హై వెన్యూకి, ఎండ్‌లో ఇస్తున్నాడు వీటికి కదా! ఆ! హోండా సిటీకి, వెన్యూకి, హ్మ్. హోండా హ్మ్. హ్మ్. ఎలివేట్‌కి కొన్నిటికి ఇచ్చారు. ఎక్స్‌యూవీకి వీటికి ఇచ్చారు. సో, అది గూడా ఒక మ్యాండేటరీ లాగా చేసేయాలి ఇంక అన్ని కార్లకి. తప్పదు. అది అవును. చేస్తే చాలా మేలు నిజమే. ఎందుకంటే మనుషులు మారట్లేదు. కనీసం అదే. టెక్నాలజీతో అన్నా దాన్ని కంట్రోల్ చేసేయాలి. అంతే అదే గదా! ఇప్పుడు ఎక్కడో యాక్సిడెంట్స్ ఉండవు. మనమే పోయి తెచ్చుకుంటాం దాన్ని. హ్మ్. ఇలాంటి హ్మ్. పనులే చిన్న అంటే చిన్నయే గదా! నువ్వు యాక్సిడెంట్స్ నువ్వు ఎక్కడో నువ్వు అవ్వవు. స్టార్టింగ్‌లో చెప్పినట్టు అసలు చాలా మందికి తెలీదు. నిజం ఇప్పుడు వస్తున్నాయి ఆల్‌మోస్ట్ 80% కార్లు ఆటో హ్మ్. ఆన్ అండ్ ఆఫ్ వస్తది లైట్స్. నైట్ అవును. అవును. ఆఫ్టర్ 6:30 తర్వాత ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతాయి. డ్రైవర్‌కి ఏం తెలీదు. ఎప్పుడు ఆన్ అయిందో, ఎప్పుడు ఆఫ్ అయిందో ఎళ్తా ఉంటాడంతే. అంతే. అంతే. దాన్ని మనం ఏమీ చేయలేం. ఇంకా జనాల్లో అవేర్‌నెస్ రావాలి. అండ్ జనాల్లో అవేర్‌నెస్ రావాలంటే క్యాంపెయిన్స్ ఉండాలి. క్యాంపెయిన్స్ ఉండాలంటే గవర్నమెంట్ గూడా ఈ స్టాటిస్టిక్స్‌ని కరెక్ట్‌గా చూసి రియలైజ్ అవ్వాలి. ఈ డేటాలో ఎంత ఇంపాక్ట్ ఉంది రోడ్స్ మీద, ఈ యాక్సిడెంట్స్‌లో ఎంత షేర్ ఈ హై బీమ్స్ వల్ల జరుగుతుందనేది. హ్మ్. అది కొంతమంది డెఫినిట్‌గా. వాంటెడ్లీ షో ఆఫ్‌కో దేనికో వాళ్ళకి రియలైజ్ అయినా కూడా వాంటెడ్లీ యేసుకొనెళ్తారు. ఇప్పుడు లెట్స్ సే థార్ గాని, మహీంద్రాస్ ఎస్యూవీస్ ఏదైనా కన్సిడర్ చేసినా వాంటెడ్లీ ఓకే. ఇది ఇప్పుడు ఆన్ చేస్తే అవతలోళ్ళకి డిస్టర్బెన్స్ అయినా సరే వాళ్ళు ఆన్ చేసుకొని వెళ్ళిపోతారు. అది అది షో వేరే ఆఫ్స్. అసలు అనకూడదు కానీ షో అంటే ఆఫ్ షో అది ఆఫ్స్ అది జస్ట్. జస్ట్ షో ఆఫ్స్. కంపెనీస్ కూడా ప్రొవిజన్ తీసేయకుండా మళ్ళీ ప్రొవిజన్ ఎందుకు పెడుతున్నాయి? లైట్ మార్చే ప్రొవిజన్. ఎందుకు అవును. అంటే అలాంటి ప్రొవిజన్స్ ఉంటేనే కొనే ఆడియన్స్ ఉన్నారు కస్టమర్స్ జనాలు. కూడా ఉన్నారు. అవును. కస్టమర్స్ ఉన్నారు. కస్టమర్. వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. స్పెసిఫిక్‌గా కొనుక్కొని ఆఫ్టర్ మార్కెట్‌కెళ్ళి మోడిఫై చేపించుకోవాలనే రిక్వైర్మెంట్ లో ఎండ్ కార్ కొనుక్కునే చాలా మంది కస్టమర్స్‌కి అదొక ఇదన్నమాట. తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన లైట్స్ పెట్టించుకుంటారు. నచ్చిన డిజైన్స్ పెట్టించుకుంటారు. అండ్ దట్ డేంజర్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది థర్డ్ పార్టీస్‌కెళ్ళిపోయి అది వైరింగ్ కరెక్ట్‌గా లేకుండా అది షార్ట్ సర్క్యూట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మారం. అదే కదా! ఇప్పుడు కంపెనీస్ ఏం చెప్తున్నాయి ప్లగ్ అండ్ ప్లే వచ్చేసింది. అన్ని లైట్స్ ఇప్పుడు మన రెగ్యులర్ హాలోజన్ లైట్ పాడైనా కూడా తీసి ప్లగ్ అండ్ ప్లే ఈజీ. కొంచెం తెలిసినోడు ఎవడైనా పెట్టుకోవచ్చు. అవును. అలాగే ఇస్తున్నారు. వైర్ కట్ చేసే పని లేదు. సో వారంటీ లాస్ కావు. సో కస్టమర్‌కి అన్ని బెనిఫిట్స్ కనిపిస్తుంది కదా! నా ఇష్టం వచ్చిన లైట్ పెట్టుకోవచ్చు. వారంటీ లాస్ పెట్టుకోవచ్చు. కాదు. హ్మ్. ఆ ఫీచర్స్ కానీ ఇవ్వని రోజు సగం మంది లో ఎండ్ కార్స్ కొనరు. అవును. అంతే. ఇది రావాల్సింది లో ఎండ్ గవర్నమెంట్ నుంచే రావాలి. ఈ ఇండివిడ్యువల్ అవేర్‌నెస్ కన్నా ముందు అసలు నీకు బెనిఫిట్స్ సిస్టమ్స్ అవన్నీ తీసేస్తేనే ఈళ్ళు మారతారనే స్టేజ్‌కొచ్చేసింది. హ్మ్. ఎంతసేపటికి ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. ఇక లేకపోతే వినరు గదా! లేకపోతే ఇంకేముంది వాళ్ళ ఆల్టర్‌నేటివ్స్ వచ్చేసి చలాన్స్ ఇంగ అంతే. అంతకు అంతే. మించి వాళ్ళు చేసేది ఏముండదిక. అంతే గదా! ఎప్పుడు కూడా ఇప్పుడేమవుతుందంటే, నాకు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఇది మాట్లాడుతుంటే. అప్పట్లో ఒకసారి లైక్ ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఒంగోలు నుంచి కొత్తపట్నం బీచ్ రోడ్‌కెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో ఎళ్తున్నాను. సన్‌రైజ్ కోసం అని జెప్పేసి. బండి మీద వెళ్తున్నాను. నేను, ఫ్రెండ్ వెళ్తున్నాం. అపోజిట్‌లో సింగిల్ లైట్ బాగా బ్రైట్‌గా వస్తుంది. సాంగ్స్ ఇనిపిస్తున్నాయి. సో, బై డిఫాల్ట్ అప్పుడేం సింగిల్ రోడ్డే ఉండేది కొత్తపట్నం రోడ్. చాలా ఆ! చిన్నది, గతుకులయ్యి ఉండేయి. సో, నా బండి నేను వెళ్తున్నాను. అదేమో వస్తుంది స్ట్రెయిట్‌గా నేనేమనుకున్నా ఆటో అనుకున్నా. ఆటో అనే అజంప్షన్‌తోనే నేను అదే లైన్‌లో అలానే వెళ్తూ ఉన్నా. అదే ఫ్లోలో. కరెక్ట్‌గా నేనక్కడికెళ్ళేసరికి
ఆల్మోస్ట్ ఒక 50 మీటర్స్ దగ్గరికొచ్చేసరికి అర్థమైంది ఏందంటే అది ఆటో కాదు ట్రాక్టర్ విత్ లోడ్. హ్మ్. అది కరెక్ట్‌గా కొట్టేసేది నన్ను. నేను దాన్ని అప్పటికప్పుడు ఏదో కొంచెం రియలైజ్ అయ్యి దాన్ని లెఫ్ట్‌కి ఎళ్ళిపోయి అక్కడ ముళ్ళ కంపల్లో నుంచి మళ్ళీ సైడ్‌కొచ్చి అలా మళ్ళీ రోడ్ మీదకొచ్చి వెనక్కి తిరిగి చూసుకొని ఆగి చూసుకున్నా. చూసుకుంటే ఆడ ఏం పట్టించుకోలే. హ్యాపీగా ఆడు పాటలు పాడుకుంటూ ఎళ్ళిపోతున్నాడు. ఏమైందంటే దానికి 2 లైట్స్ కానీ ఒక లైటే పనిచేస్తుంది. అది కూడా హ్మ్. నా దరిద్రం ఏందంటే లెఫ్ట్ సైడ్ లైటే పనిచేస్తుంది. ఇలాంటి దగ్గర సొల్యూషన్ ఏంటి తెలుసా? బేసిక్‌గా స్ట్రీట్ లైట్స్ ఉండాలి. సో, స్ట్రీట్ లైట్స్ ఇద్దరికీ ఉండాలి. విజిబిలిటీ కరెక్ట్‌గా ఉంటది. అవును. స్ట్రీట్ అవును. లైట్స్ ఇప్పుడు ఉండాలి. శివ ఇది చెప్పినట్టు మెయిన్ హైవే కాదు. ఆహ్, ఇంటర్నల్ ఊర్లకెళ్ళే రోడ్డు కాబట్టి, ఇలాంటి చోట స్ట్రీట్ లైట్స్ ఉంటే ఈ బెటర్. ఈ సోలార్ ప్యానెల్స్ మీరు యూజ్ చేయండి అని చెప్పేసి పబ్లిక్‌కి అవేర్‌నెస్ క్రియేట్ చేసే బదులు ముందు గవర్నమెంట్ సెక్టార్ సైడ్ నుంచి వాళ్ళంటూ యూజ్ చేసుకుంటూ రావాలి. ఈ అంతే. హైవేస్‌లో కానీ, లోకల్‌గా గానీ ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటే అక్కడ యూజ్ చేసుకుంటూ వస్తే సగం మనకక్కడ తగ్గుతది. ఈ విలేజెస్‌కు అండ్ సింగిల్ రోడ్స్ ఉన్న దగ్గర, వాటి దగ్గర పెడుతూ ఉంటే, ఆటోమేటిక్‌గా జనాలకి ఓకే. గవర్నమెంటే వాడుతుంది కాబట్టి మనం గూడా వాడొచ్చు అన్న దాంట్లో ఉంటారు. అవును. ఎప్పుడైనా అదే గదా! మనం బేసిక్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటది అంటే, ముందు ఎక్స్‌పెరిమెంట్ చేయం. వాడు వాడుతున్నాడు, వాడికి బెనిఫిట్ అయింది అంటేనే మనం వాడతాం. అది గవర్నమెంటే వాడుతుంది అన్నప్పుడు వీళ్ళకి ఇంకా ఎక్కువ ట్రస్ట్ ఉంటుంది. సో, మనం గూడా ఖచ్చితంగా. వాడతాం. కాతే ఏంటంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ ఉండట్లేదు. లేకపోతే వాళ్ళు ఎందుకు చేయట్లేదో దే మైట్ బి హావింగ్ దేర్ ఓన్ రీజన్స్. బట్ క్యాంపెయిన్ చేస్తున్నాడు. సబ్సిడీ ఇస్తున్నాం అంటున్నారు. బట్ వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీసెస్‌కి, వాళ్ళ ఫస్ట్‌లో మున్సిపల్ ఆఫీసెస్‌కి, ఫస్ట్‌లో అది వాళ్ళ వారికి ఇంప్లిమెంట్ పెట్టుకొని చేసిన దానికి చూపిస్తే ఇప్పటికి అంటే తగ్గిపోయిందనుకుంటున్నాను నేనైతే. సోలార్ ప్యానెల్స్ వీటి గురించి అవేర్‌నెస్ ఫస్ట్‌లో ఎట్లయితే అంత బీభత్సంగా స్టార్ట్ అయిపోయిందో, ఇప్పుడు దాని గురించి అసలు టాపిక్సే లేవు. మేబీ నాకు తెలిసినంత వరకి గూడా ఒక హై ఎండ్ పీపుల్స్ లైక్ ఏదన్నా ఒక ఐ మీన్ రిచ్ పర్సన్సే పెట్టుకుంటున్నారేమో తప్ప మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ వెరీ లెస్సే నాకు తెలిసినంత వరకి గూడా. మేబీ ఫీల్డ్ సైడ్ ఎవరైనా పెట్టుకుంటున్నారేమో. ఎలా అయితే అక్కడ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుందో, అట్లే మేబీ ఎల్‌ఈడీ లైట్స్‌కి లేకపోతే హై బీమ్ ఎప్పుడు వాడాలి, హై బీమ్ వాడకండి. సంథింగ్ ఏదైనా బ్యానర్స్ గాని, హైవే మీద జర్నీ స్టార్ట్ ఖచ్చితంగా అయ్యేటప్పుడు మాట్లాడతారు. కాషన్, ఒక బ్యానర్ ఇంతకుముందు ఇచ్చాం లేదా ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. మనకి కరెక్ట్. అట్లా ఒక బ్యానర్. సో, అట్లా ఇస్తే ఆ అవేర్‌నెస్ అన్న బెనిఫిట్ అయిద్ది. ఎలా అవును. అంటే కరెక్టే. ఇప్పుడు హ్మ్. అదే మనం ఓఆర్ఆర్ వెళ్తుంటే నుంచి హైవేస్ మీద రాస్తారు గదా! ఇప్పుడు ఆ! మన ఆ! ఎక్స్‌ప్రెస్ హైవేస్ మీద వెళ్తుంటే ప్లీజ్ మెయింటైన్ సఫిషియెంట్ ఫ్యూయల్ మెయింటైన్ ఇన్ ద ట్యాంక్ లేకపోతే అన్నట్టు. డ్రింక్ అండ్ అదే డ్రైవ్ సో, సంథింగ్ అలాగ చేయొద్దు. రాయాలి. లేదు అలా ఓఆర్ఆర్ నుంచి రాస్తే అది కొంచెం బెటర్ అది. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతాం గదా! ఎగ్జిట్ అవుతున్నామంటే హ్మ్. సిటీలోకి ఎంటర్ అవుతున్నాం గదా! అప్పుడు వాడు చెప్పొచ్చు. ఆఫ్ చేయండి. యూ కెన్ ఆ! డిప్ యువర్ హై బీమ్ అని. ఆ! సంథింగ్ అంటే అలా గూడా కొంచెం మనోళ్ళకి సర్కాస్టిక్ వేలో క్యాంపెయిన్ చేస్తే ఈజీగా గుర్తుంటది. కరెక్ట్. హ్మ్. 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 అండ్ నువ్వు దట్ టూ అవి ప్రాపర్‌గా చిన్న చేయాలంటే చిన్నవి కూడా. గుర్తుండదు. ఈజీగా ఆ! రిమైండ్ అయిపోతాయి మనకి. ఇప్పుడు నువ్వు అది ఎక్స్‌ప్రెస్ కానీ రిమైండ్ హైవేలో చేసే విధానం అవును. హ్మ్. అదే ఎమర్జెన్సీ లేన్‌లోనే మీరు ఆగాలి. అంటే అంత ఫోకస్డ్‌గా మనం జనాల్ని అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది కూడా ఒక పాయింట్ లాగా యాడ్ చేసేస్తే అయిపోతది అక్కడితోటి. వాడు అంతే. వాడి తర్వాత హైవే నుంచి నువ్వు చెప్పినట్టు దిగినాక సిటీలోకి వాడికి ఇమ్మీడియేట్‌గా మైండ్‌లోకి వచ్చేస్తది. ఓకే. ఓకే. మనం సిటీలో ఉన్నాం. స్పీడు తగ్గాలి, ఇది తగ్గాలన్నట్టు వాడు రియలైజ్ అవుతాడు. అలా. అంతే. అదే మోర్ అగ్రెసివ్ అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ కానీ ఏదైనా కొన్ని కొన్ని చిన్న చిన్న ఫైన్స్ లాంటి ఎన్ఫోర్స్‌మెంట్ చేస్తే మాండేటరీ చేస్తుంటే కొంచెం మార్పు రావచ్చు. బిగ్ ఇంపాక్ట్ అంతే. ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్స్‌లో హ్మ్. ఉందో లేదో ఈ క్వెషన్స్ యాడ్ చేయాలి అది ఇక. డౌటే. డౌటే. ఎందుకంటే రాసి ఎప్పుడో 15 సంవత్సరాల అదే. పైనే అదే. అయినట్టుంది. బట్ ఎనీహౌ ఒకాళ ఉంటే దాన్ని ఇంకా టఫన్ ఆర్ మోర్ క్వెషన్స్ దాని మీద యాడ్ చేయాలి. అండ్ మోర్ అవేర్‌నెస్ క్యాంపెయిన్. అవును. అంతే. ఇంకెలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలంటే డ్రైవింగ్ 24 టెస్ట్ అవర్స్ ఇప్పుడు ఈ BS6 వెహికల్స్‌కి 24 అవర్స్ లైట్స్ ఆన్ చేసి ఉండడం వల్ల ఈ బ్యాటరీ డిశ్చార్జ్ అనేది తొందరగా జరిగిపోతుంది. దానికే సగం ఇంపాక్ట్ ఉంది. అవును. అడిషనల్‌గా ఇప్పుడు ఇవి. ఆ! అది మరి గవర్నమెంట్ ఏ సైడ్ వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు గానీ, మరి వాళ్ళు ఏం కన్వే చేద్దాం. అండ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సౌత్ రీజియన్స్‌కి అవసరం లేని విషయం ఇదొకటి. నార్త్ రీజియన్స్ వరకైతే ఓకే. వాళ్ళు మేబీ కోస్టల్ ఏరియాస్‌లో గానీ, వీటిలో ఉన్న వాళ్ళకి కానీ ఇన్ని యూజ్‌ఫుల్ ఉంటాయేమో గానీ, మనకి మేబీ యూజ్ అయ్యే 1 ఆర్ 2 మంత్స్ కోసం ఇంతలాగా చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అండ్ దట్టు దానికొక ఇదొక ఆప్షన్ ఇవ్వాలి. ఆఫ్ చేసి, ఆన్ చేసి వాడికి అవసరమైనప్పుడు యేసుకుంటాడు. లేనప్పుడు లేదు. లేకపోతే నార్మల్ హాలోజన్ లైట్స్ తోటి ఎళ్ళిపోతాడు. అలాగున్న దీనికన్నా ఉంటది మరి. ఈ వీళ్ళు ఏమి పర్మనెంట్ ఆఫ్ ఆహ్, పర్మనెంట్ ఆఫ్ అనే మేధావర్గాలు ఆప్షన్ ఏం ఉంటుంది ఆలోచిస్తున్నాయో గానీ, తెలియట్లేదు. పర్మనెంట్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది గానీ, జనాలకి తెలియట్లేదు అది ఆఫ్ చేయొచ్చని. అదో ప్రాబ్లమ్ ఉంది.
కానీ అంతే ఈ మనం ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ మీదే ఎక్కువ నో, ఆఫ్ డిపెండెన్స్ చేయడం అనేది. అనేది ఏంటంటే కంప్లీట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దాని సబ్స్టిట్యూషన్ కింద హ్మ్. నువ్వు ఈ మన నార్మల్ లైట్ ఇచ్చేసావనుకో, వీడు ఆన్ అది చేసుకుంటాడు. అర్థమైంది. అది కొన్నిటికే ఉన్నాయి. ఉంది, ఆ ఫీచర్ ఉంది, అవును. కాదనట్లేదు కానీ అది కొన్నిటికే ఉన్నాయి. 2 లైట్స్ అనేది కూడా నార్మల్ లైట్ ఒకటి, ఈ ఫాగ్ లైట్స్ ఒకటి, హై బీమ్ లైట్స్ ఒకటి అన్ని వెహికల్స్‌కి లేదేమో అనుకుంటున్నాను నేను. నేను చూసినంత వరకు. అవేర్‌నెస్ క్యాంపెయిన్స్‌లో గూడా డిమ్ అండ్ డిప్ ఇలా చెయ్యండి అని చెయ్యండి, చెయ్యొద్దని చెప్పడంతో పాటు నువ్వు చేయటం వల్ల రాంగ్ టైమ్‌లో చేయటం వల్ల ఇంపాక్ట్. ఇంపాక్ట్ ఏంటి? అవతల వాడు డ్రైవర్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాడు? ఎంత పెద్ద ఇంపాక్ట్ అనేది క్లోజింగ్ నోట్ అంటే ఇంతే. ఓకే. సో నెక్స్ట్ టైమ్ వెన్ యూ డ్రైవ్ ఎట్ నైట్, యూజ్ లో బీమ్, డీప్ హైలైట్స్ and use fogless only when it is needed, and these are the small habits which creates a big impact. కరెక్ట్. Thank you. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ ఆల్సో. యాహ్! సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. థాంక్ యూ. Bye. థాంక్ యూ ఎవ్రీవన్. బై. బై.